ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వల్ల జరిగిన సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. తేజ టీవీ రమణ, హైదరాబాద్. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనా వద్దా చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? నేనే కెమెరా బాయిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తే ఇంకో పీడ వదిలిద్దిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించండి. ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. చైర్మన్ గారు, ఇదే మన సైట్. మనకింతకాలం అడ్డంగా ఉన్న చిట్టిగాడి ల్యాండ్ మన చేతికొచ్చింది. దీంతో టోటల్గా 100 ఎకరాలు రింగ్ రోడ్ పక్కన ఒకే బిట్ అయింది. మీ గుడ్ విల్ బ్యాంక్ నుంచి 100 కోట్లు చేబదులిస్తే మేం ఫ్లాట్స్ పని మొదలు పెడతాం. 10 నెలల తర్వాత 10% కమిషన్తో మీకు తిరిగి ఇచ్చేస్తాం. ప్రపోజల్ బానే ఉంది, కానీ అంత డబ్బు ఇవ్వటం రిస్క్ అవుతుంది. పోనీ 15% ఇస్తే రిస్క్ తగ్గుతుందా? మేమే మిమ్మల్ని గాల్లో దీపం పెట్టమనట్లేదండి, భూమి మీద డబ్బు పెట్టమంటున్నాం. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇవ్వటం. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. అవునా సార్, మీరందరూ ఉంటే నాకు టెన్షనే ఉంది సార్. అలాగే సార్, తప్పకుండా నేను చేస్తాను సార్. ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను సార్. ఓకే, ఉంటాను సార్. చూసావా ఏజెంట్, మనం ఎంత డబ్బు సంపాదించినా పదవికున్న పవర్ వేరు, అవునా? ఏదో మా భయం మాకుంటుంది. త్వరలోనే 100 కోట్లు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పటిదా తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారా తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది బావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ? సారీ అమ్మా, మాదే తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి. నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? రే అన్నా, బండి రిపేర్ చేయించి కాలేజీకి పంపరా. ఐఎమ్ సారీ, మీరెంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను. బై ది వే, మై నేమ్ ఇస్ సింధు. నా పేరు శంకర్, అందరూ శంకర్ అన్న అంటారు. మీరేం చేస్తుంటారు? సెటిల్మెంట్లు అంటే? సెంటిమెంట్లు ఏం జాబు? నోర్బై, వాడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ కాలేజ్ వచ్చింది. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. ఇది సెక్షన్ సెక్రటరీ చెల్లెలా? బాయ్. పూరి కాలేజ్కి వస్తుంది ఏమిరా నాయనా? 500 రా పందెం, 1000 రూపాయలు పేలుతుంది. పేలదు. ఇడియట్స్, బుద్ధి లేదా? సారీ. ఏంటమ్మో రాణి గారు, పని కాగితాలేగా, అయ్యో రాళ్లు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ సెక్రటరీ చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే, చాలు లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా, మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే, జంప్. హలో. ఏయ్, నువ్వేంటి?
నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దాట్స్ వెరీ నైస్. ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా అయ్యా అయ్యో, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు అంట కదమ్మా. ఆ, ఆ. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం ఏంట్రా బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇటు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్ కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. ఐస్, ఆ, ఐస్, అలా ఆడుతూనే ఉండు. ఐస్. ఏయ్, గంటే కదా అని ఆపేశావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంట్రా యాదగిరి, ఐస్. వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కొని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి ఒక అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా? మరి ఆ అమ్మాయి సెక్షన్ శంకర్ గారికి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపడుతున్నావు? సార్, ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలీదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను సార్. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. వెళ్ళు. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా? ఏయ్, నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీగాడి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు గానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. డోంట్ టచ్. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి అయిపోతాం. పద 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 పద. ఎవరు చూడరు? రేయ్ అందరు కళ్ళు మూసుకోండిరా. సెక్షన్ శంకర్ చెల్లిని కాదు. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో, అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో,
ఈడి గంట గణ 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 వాయించేస్తా. వదురా అమ్మా తెల్లా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ, పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళబొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో, పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటంట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ ఎత్తి కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో. హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్, నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో అక్కడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే? ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో. హలో. చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా. అమ్మా, నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో. మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో. నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి, వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదాని అమ్మా, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు.